హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ప్రెజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉత హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వాట్ ద ప్రెజెంట్ జాబ్ మార్కెట్ లుక్ లైక్. సో 2026లో జాబ్ మార్కెట్ ఎలా ఉందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్‌లో కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఒక టాపిక్‌లోకి వెళ్తే సో 2026లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఒక చిన్న ఓవర్‌వ్యూ అయితే తెలుసుకుందామండి. స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ టెక్నాలజీ, డేటా అండ్ డిజిటల్ జాబ్స్. సో ప్రెజెంట్ టెక్నాలజీకి చాలా డిమాండ్ అయితే ఉంది. అలాగే డేటా రిలేటెడ్‌గా, డిజిటల్ జాబ్స్ రిలేటెడ్‌గా కూడా చాలా డిమాండ్ అయితే ఉందండి. ర్యాపిడ్ చేంజెస్ ఉన్నాయి డ్యూ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటేషన్ అండ్ రిమోట్ వర్క్స్. సో ఏఐ గాని, ఆటోమేషన్స్ గాని, లేతే రిమోట్ వర్క్స్ గాని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి. సో గ్లోబల్‌గా అండ్ ఇండియా బూమింగ్ టెక్ హైరింగ్‌లో కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. గ్లోబల్లీ అండ్ మన ఇండియాలో కూడా చాలా టెక్ హైరింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో అసలు టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఏ జాబ్ రోల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉందంటే, హై డిమాండ్ రోల్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. సో వీటికి హై డిమాండ్ రోల్స్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీలో పెట్టుకోవచ్చు మనం. సెకండ్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్. తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి. సో స్టార్టప్ కంపెనీస్‌లో అయితే గనక ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి మంచి డిమాండ్ అయితే ఉంది. హై డిమాండ్ ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీస్ స్పెషలిస్ట్‌లకి కూడా మంచి హై డిమాండ్ రోల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎందుకు? సో ప్రెజెంట్ ప్రతి సెక్టార్‌లో కూడా లైక్ హెల్త్, ఫైనాన్స్, ఆడిట్ ఈ డిఫరెంట్ సెక్టార్స్‌లో కూడా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి. సో అట్లాగే ఆటోమేషన్, స్కేలబుల్ క్లౌడ్ సిస్టమ్స్ ప్రతి స్టార్టప్ కంపెనీస్ అండ్ మెయిన్ ఎంఎన్‌సి కంపెనీస్ కూడా క్లౌడ్‌కి అయితే మూవ్ అవుతున్నారు. సో, క్లౌడ్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్‌కి. ఆ తర్వాత ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ గోయింగ్ గ్లోబల్. సో, చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఈవెన్ మీకు మొబైల్స్‌లో కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ వాటికి సంబంధించిన సర్వీసెస్. సో, గ్లోబల్‌గా వెళ్ళే కొద్దీ మనకి ఇవన్నీ కూడా మంచి డిమాండ్ అయితే ఉన్నాయి. అండ్ నాన్ టెక్ హైబ్రిడ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయంటే లైక్ మీ కెరీర్స్ అనేవి లైక్ డేటా అనలిస్ట్ అండ్ బీఏ స్పెషలిస్ట్‌గా అయితే మంచి డిమాండ్ అయితే ఉందండి. అలాగే ప్రొడక్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా మంచి డిమాండ్స్ అయితే ఉన్నాయి. సో, కొన్ని స్టార్టప్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కింద స్టార్ట్ అవుతున్నాయి. సో, వాటిలో మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద, ప్రొడక్ట్ అనలిస్ట్‌ల కింద వీటిల కింద ఏంటంటే మంచి జాబ్ రోల్స్ అయితే కెరీర్ కింద చూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్. సో, మీరు ఎక్కడ చూసినా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. సో, వాళ్ళు కూడా ఈ మధ్యన ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో, డిజిటల్ మార్కెటింగ్ కూడా మంచి డిమాండ్ అయితే ఉందండి. ఈ కామర్స్ ఎక్స్‌పర్ట్స్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో, ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి అయితే ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ తర్వాత యూఐ, యూఎక్స్ డిజైనర్స్. సో, మీకు క్రియేటివిటీ స్కిల్స్ ఉంటే గనక యూఐ, యూఎక్స్ డిజైనర్స్ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. కీ ఇన్సైట్స్ కూడా చూసుకుంటే గనక ఇక్కడ మీకు నాన్ టెక్ జాబ్స్ అండి. ఇప్పుడు పైన చెప్పినవన్నీ కూడా నాన్ టెక్ జాబ్స్ మాట. జస్ట్ రిక్వైర్ డేటా అండ్ డిజిటల్ అండర్‌స్టాండింగ్ తెలిస్తే సరిపోతుంది. సో, ఎంట్రీ లెవెల్ అండ్ ఫ్రెషర్స్‌కొచ్చేసరికి ఫ్రెషర్స్ హైరింగ్ ట్రెండ్ అండి ప్రెజెంట్. స్ట్రాంగ్ హైరింగ్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గాని, సపోర్ట్ అండ్ ఐటీ హెల్ప్ డెస్క్‌లో గాని, జూనియర్ డెవలపర్స్ లైక్ పైథాన్, జావాస్క్రిప్ట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ అనాలిటిక్స్‌లో సో, వీళ్ళకి ఫ్రెషర్స్ ఎక్కువగా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో, కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తున్నాయి అంటే స్కిల్స్ ఉన్నాయా లేవా ఫ్రెషర్స్‌కి? ఏమన్నా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేశారా? అండ్ వాళ్ళ పోర్ట్‌ఫోలియో చూస్తున్నారు మెయిన్. సో, ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసుకోండి. ఆర్ ఒక గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ప్రాజెక్ట్స్ కానీ, పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపోజిటరీలో యాడ్ చేసుకోండి. మీ రెజ్యూమేలో లింక్స్ అనేవి ఇన్సర్ట్ చేయండి. రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఉండి జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా
రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ.